తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది. నిన్న 90,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఇవాళ కూడా 90,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి సంబంధించి తాజా సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనం కోసం చాంతాడంతా క్యూ లైన్ లో భక్తులు అయితే వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి సంబంధించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి 24 కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. అటు తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసినటువంటి 9 కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. అటు తర్వాత నారాయణగిరి ఉద్యానవనం నుంచి కూడా శిలాతోరణం మీదుగా ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక క్యూ లైన్ లో ప్రస్తుతం భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం సర్వదర్శనం భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అదేవిధంగా నారాయణగిరి ఉద్యానవనం నుంచి తాత్కాలిక క్యూ లైన్లు గోగర్భం డ్యాం వద్ద వరకు కూడా చేరుకుంటున్నాయి. దీంతో భక్తులను ఆక్టోపస్ పాయింట్ బిల్డింగ్ వద్ద నుంచి కూడా క్యూ లైన్ లోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్ లో చూపిస్తున్నాం. స్వామివారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లు దాటి ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి. వీరిని కంపార్ట్మెంట్లలోకి మొదటగా నారాయణగిరి ఉద్యానవనం కంపార్ట్మెంట్లకు అనుమతిస్తారు. అటు తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లోకి అనుమతిస్తారు. అటు తర్వాత వారికి స్వామివారి దర్శన భాగ్యం లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం క్యూ లైన్ లో చేరుకుంటున్నటువంటి భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం వేచి ఉండవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పి కూడా టీటీడీ అధికారులు అయితే ప్రకటించారు. అందుకు అనుగుణంగా భక్తులు సంసిద్ధుల క్యూ లైన్ వద్దకు చేరుకోవాలన్నటువంటి సూచన కూడా చేస్తున్నారు. ఆన్లైన్ కు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి భక్తులు ముందస్తుగా టికెట్లు కొనుగోలు చేస్తే వారికి మాత్రం 3 నుంచి 4 గంటల్లోనే స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది. మరోవైపు సర్వదర్శనం భక్తులకు సంబంధించి తిరుపతిలో 15,000 వరకు కూడా టోకన్లు జారీ చేస్తున్నారు. ఈ టోకన్ పొందడానికి భక్తులు వేచి ఉండవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. టోకన్ పొందినటువంటి భక్తులకు మాత్రం 3 గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం అయితే లభిస్తుంది. ఇక స్వామివారి దర్శనానికి సంబంధించి ఎలాంటి టోకెన్ లేకుండా నేరుగా క్యూ లైన్ వద్దకు చేరుకుంటున్నటువంటి భక్తులు మాత్రం దాదాపు 24 గంటల సమయం అయితే వేచి ఉండవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీంతో క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి భక్తులకైతే నిరంతరాయంగా తాగునీటి సౌకర్యంతో పాటు అన్నప్రసాద సౌకర్యాన్ని ఉచితంగా టీటీడీ కల్పించేలా కూడా ఏర్పాట్లు చేస్తుంది. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు ఈ సేవలన్నీ కూడా అందించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం తాత్కాలికమైనటువంటి క్యూ లైన్లలోనే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక శ్రీవారి వసతి గదులకు సంబంధించి కూడా భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. వసతి గదులు పొందలేనటువంటి భక్తులు ఆలయం ఎదుట ఉన్నటువంటి ప్రాంతంలోనే సేద తీరుతున్నారు. తిరుమలలో వసతి గదుల కొరత కూడా ఉంది. కేవలం 7,000 వసతి గదులు మాత్రమే భక్తులకు కేటాయించే విధంగా ప్రస్తుతం తిరుమలలో నిర్మాణం జరిగి ఉండడం, మరోవైపు 4 యాత్రికుల వసతి సముదాయాలు భక్తులకు అందుబాటులో వచ్చినప్పటికీ కూడా 50,000 మంది భక్తులకు మాత్రమే స్వామివారి సంబంధించినటువంటి వసతి గదుల సౌలభ్యం లభిస్తున్నటువంటి నేపథ్యంలో అంతకు మించి భక్తులు తిరుమలలో ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దాంతో వసతి గదులు దొరకక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక సర్వదర్శనం భక్తులు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే ప్రస్తుతం దర్శనానికి అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్నటి రోజున దాదాపు 90,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఇవాల్టి రోజు కూడా దాదాపు 90,000 మంది వరకు కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. ఆలయంలో ఉన్నటువంటి పరిమితుల దృష్ట్యా అంతకు మించి భక్తులను అనుమతించేటటువంటి అవకాశాలు టీటీడీకి ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. దీంతో ఇవాల్టి రోజు కూడా 90,000 వరకు కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేటటువంటి సౌలభ్యం అయితే లభిస్తుంది. మొత్తంగా కూడా స్వామివారి దర్శనం కోసం వేసవి సెలవుల ప్రారంభంలో అంతగా తాకిడి లేనప్పటికీ ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తుల సంఖ్య అయితే పెరుగుతూ వస్తుంది. మరో 15 రోజులలో వేసవి సెలవులకు సంబంధించి కూడా పూర్తయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతో వేసవి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకోవాలన్నటువంటి ఆతృత, మరోవైపు తమ మొక్కులు చెల్లించుకునేందుకు కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ 15 రోజుల పాటు కూడా తిరుమలలో భక్తుల రద్దీ
కొనసాగుతుందని చెప్పి టీటీడీ అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనంకు వచ్చేటటువంటి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడంతో పాటు ప్రసాదాల కొరత లేకుండా అందించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇది తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ దృష్ట్యా నెలకొన్నటువంటి తాజా పరిస్థితులు. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.